నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టుగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఒక పప్పెట్స్గా మార్చుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచే విధంగా లా అండ్ ఆర్డర్ని మరి చేతిలో తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ మంత్ జనవరి 31వ తారీఖున ఏ విధంగా అరాచకం చేసిందో మనం అంతా రాష్ట్రం మొత్తం చూసింది. మరి అదేవిధంగా దాంట్లోనే దాదాపుగా 17-18 రోజులు మరి అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టడం, మరి ఆయన్ని అక్కడ పెట్టి రిమాండ్ ఏ విధంగా బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ పీటీ వారెంట్ వేసి ఆయన్ని మళ్ళీ ఏదో ఒక కేసులో మళ్ళీ తీసుకెళ్ళి మరి ఈరోజు విజయవంతంగా ఆయన బయటకు వచ్చి బెయిల్ మీద మరి ఒక మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. అలాగే మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ఆయన విజయం సాధించి ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఒకటే, డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని మరి డైవర్ట్ చేయాలి అని అంటే ఏదైనా ఇష్యూ రైజ్ చేయాలి అనే విధంగా మరి ఏ విధంగా లడ్డూ విషయాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. మరి అలాగే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చినా కూడా నిజంగానే ఎవరు కూడా తగ్గేదే లేదు. నిజంగా ఎవ్వరు కింద స్థాయి కార్యకర్త దాకా కూడా ఎవ్వరు తగ్గేదే లేదు. ఎందుకనంటే మాకు ధైర్యం మా జగనన్న, అలాగే మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్క ధైర్యాన్ని నింపుతున్న ప్రతి ఒక్క మరి నాయకులు ఎవరు జైలుకి వెళ్ళి వస్తున్నారో వాళ్ళు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చి రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేయడానికి, ఇంకా మెరుగ్గా మన పార్టీని బలం చేయడానికి, అలాగే ప్రజలకి అండగా ఉండటానికి ఎక్కడా కూడా మేము తగ్గమని చెప్పి మరి తెలియచేస్తూ